1948లో పాలిస్తానా దేశంలో ఒక చిన్న గ్రామాన్ని చూపించడంతో మన మూవీ స్టార్ట్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైం అది. ఊరి చెరువు దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఫర్హా అనే అమ్మాయి కూడా వాళ్ళతో ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం ఈ అమ్మాయి గురించి ఉంటుంది. ఫర్హాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరికుంటుంది. ఆమె తండ్రి ఆ ఊరి పెద్ద. ఊర్లో ఉన్న అమ్మాయిల స్కూల్‌లో ఫర్హా చదువుకుంటూ ఉంటుంది. ఒక ఫాదర్ పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. కానీ ఆ రోజు ఫర్హా స్కూల్‌కి చివరి రోజు. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలంతా ఫాదర్‌కి వాళ్ళ కోరికలు చెప్తూ ఉంటారు. ఫర్హా మాత్రం నాకు సిటీకి వెళ్ళి ఇంకా చదవాలని ఉంది అని చెబుతుంది. కానీ ఫాదర్ మాత్రం అమ్మాయిలు ఎక్కువగా చదవకూడదు అనే నమ్మకంతో ఉంటాడు. స్కూల్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఊర్లోకి కొత్తగా వచ్చిన తన అంకుల్‌ని ఫర్హా చూస్తుంది. సిటీలో యుద్ధం జరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు ఊరికి వచ్చి ఉంటారు. అంకుల్‌తో పాటు ఫరీదా అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె ఫరాహా కజిన్. ఇద్దరు వయసు దాదాపు ఒక్కటే. తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫరీదా ఇప్పటి నుండి నేనిక్కడే ఊళ్ళో ఉండబోతున్నాను అంటుంది. అది విన్న ఫరీహా షాక్ అవుతుంది. ఎందుకంటే ఫరాహా సిటీని వెళ్లి చదువుకోవాలనుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే అంటున్నారు. సో, ఫరాహా కన్‌ఫ్యూజన్‌లో పడుతుంది. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. బయటికి వచ్చి చూస్తే ఇజ్రాయెల్ ఆర్మీ ఊర్లోకి వచ్చేసుంటారు. చుట్టూ ఉన్న కొంతమంది పిల్లలు ఆట బొమ్మల తుపాకీతో ఆర్మీ వాళ్ళ మీద కాల్చటం మొదలుపెడతారు. ఫరాహా కూడా వాళ్ళలాగే చెయ్యి పెట్టి కాలుస్తుంది. ఇదంతా చూస్తే చిన్న పిల్లల మనసులో కూడా ఇజ్రాయెల్ మీద ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. తర్వాత ఫరాహా ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ ఇంకో అంకుల్‌ని చూస్తుంది. ఫరాహా చిన్నగా ఉన్నప్పుడే తన తల్లి చనిపోవడం వల్ల ఆ అంకుల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఫరాహా ఇప్పుడు పెళ్లి చేసుకునే టైం వచ్చింది. కాబట్టి అంకుల్ ఫరాహా తండ్రితో దేశం మొత్తం యుద్ధం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెళ్లి చేయడం మంచిది అని చెబుతూ ఉంటాడు. ఇది దూరంగా ఉన్న ఫరాహా వింటుంది. తర్వాత అంకుల్ అందరికీ వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఫరీహా తన గదిలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఆమె తండ్రి తన టీచర్ మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. టీచర్ ఫరాహా తండ్రితో ఇప్పుడు ఫరాహా స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వెంటనే పెళ్లి చేసేయండి అంటాడు. ఫరాహా అది విని షాక్ అవుతుంది. నేను ఇంకా చదవాలి, సిటీకి వెళ్తానని చెబుతుంది. అది విన్న తండ్రి చాలా చిరాగ్గా ఉంటాడు. ఆ ఊళ్ళో అమ్మాయిలకి చదువు అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే చాలంటాడు. అదే టైంలో ఒక అబ్బాయి ఫరీహా ఇంటికొస్తాడు. వాడి పేరు నాజర్. అతను ఫరీహా కజిన్. చిన్నప్పుడే ఫరీహా, నాజర్ పెళ్లి కుదిరి ఉంటుంది. కానీ ఫరీహా మాత్రం అతన్ని అసలు పట్టించుకోదు. తర్వాత ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఫరీహా తన అక్కలతో కలిసి అక్కడికి వెళ్తుంది. అందరూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఫరీహా మాత్రం సడెన్‌గా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో తన పెళ్లి కూడా ఇలాగే జరగబోతుంది. తన కలలన్నీ నాశనం అయిపోతాయి అనుకుంటుంది. తర్వాత ఫరీహా ఇంటికి వెళుతుంది. తండ్రి, మామయ్య కలిసి ఫరీహా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండటం గమనిస్తుంది. కోపంతో నాన్న నాకు పెళ్ళసలు వద్దు, నేను చదువుకుంటానంటుంది. అప్పుడు తండ్రి కూల్ చేస్తూ మాట్లాడతాడు. ఈ ఊళ్ళో నీ వయసున్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కూడా చేసుకోవాలి అంటాడు. సో, ఫరీహా చాలా నీరసంగా ఉంటుంది. తన కలలన్నీ ఇంక అంతమైనట్టే అనుకుంటుంది. కానీ తండ్రి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. తన జేబులో నుంచి ఒక పేపర్ తీసి చూపిస్తాడు. అది సిటీ స్కూల్‌లో అడ్మిషన్ ఫామ్. అది చూసిన ఫరా ఆనందంతో గంతులు వేస్తుంది. హ్యాపీగా మా నాన్న ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ అని గట్టిగా అరుస్తుంది. అయితే అదే టైంలో ఆమె చూపు కిందకు వెళ్తుంది. పాలస్తీనా సైనికులు అక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళు ఫరాహా తండ్రిని కలవడానికి వచ్చుంటారు. అతను ఊరి పెద్ద కావడం వల్ల వాళ్ళకి రహస్యంగా సహాయం చేస్తూ ఉంటాడు. తండ్రి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫరాహా చాటుగా వింటూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఫరాహాకు కూడా ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుందనిపిస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఫరాహా నిద్ర లేచేసరికి తండ్రి కనిపించడు. అలా భయపడుతూ వెతుక్కుంటూ ఉన్నప్పుడు కొత్తగా కట్టిన గోడ వెనక నుండి అతను బయటకు వస్తాడు. అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. తండ్రి గోడను మరింత స్ట్రాంగ్‌గా చేస్తూ ఉంటాడు. దీని వెనక ఏదో రహస్యం ఉందని ఫరీహాకి అర్థమవుతుంది. ఇదే రోజు ఫరీహా, ఫరీదా ఊరి బయట ఉయ్యాల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫరాహా మా నాన్న నన్ను సిటీ స్కూల్‌లో చేర్పించడానికి ఒప్పుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది విని ఫరీదా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఫరాహా మౌనంగా మారిపోతుంది. ఎందుకంటే తండ్రిని విడిచిపెట్టి ఆమెకు మనసు ఒప్పదు. నా చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్కూల్ ప్రారంభిస్తానని చెబుతుంది.
అదే టైంలో ఊళ్ళో పెద్ద శబ్దం. ఫరీహా, ఫరీదా పరిగెత్తుకుంటూ ఊరికి వెళ్తారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఊర్లో దాడి చేస్తూ ఉంటుంది. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. ఆ గందరగోళంలో ఫరా అంకుల్ తన కారు వెళ్తూ వీళ్ళని పిలుస్తాడు. వెంటనే కారులో కూర్చో, త్వరగా రండి రండి అంటాడు. ఫరాహా మాత్రం తండ్రిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. ఫరీదా మాత్రం కారులో కూర్చొని ఉంటుంది. కానీ ఫరీహా మాత్రం నాన్న కోసం అక్కడే ఉంటుంది. అదే టైంలో అక్కడికి తండ్రి వచ్చి ఫరాహాను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటాడు. సో, ఫరాహా కార్ ఎక్కుతుంది. కానీ వెళ్తూ ఉంటే ఫరాహా గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే తండ్రి బాధపడుతూ నిలబడి ఉంటాడు. అది చూసిన ఫరాహా నాన్నని విడిచిపెట్టలేక కారు ఆపేసి నాన్న దగ్గరికి వెళ్లి గట్టిగా కౌగిలించుకుంటుంది. అంకుల్, ఫరాహా ఆ కారులో వెళ్ళిపోతారు. తర్వాత తండ్రి ఫరాను ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లో సీక్రెట్ ప్లేస్‌లో దాచిపెట్టి తుపాకీ తీసుకుంటాడు. అతనిప్పుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. బయటికి రాంగానే వాళ్ళు లేట్ అయిపోయారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఊరిని చుట్టుముట్టేసుంటుంది. తండ్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఫర్హాను గోడ వెనక ఉన్న సీక్రెట్ రూమ్‌లో ఉంచి "నువ్విక్కడే ఉండాలి. బయటికి రావద్దని" చెప్తాడు. ఫరహా మాత్రం ఏడుస్తూ "నాన్న ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు" అంటూ ఉంటుంది. కానీ తండ్రి కూతురుతో "నేను ఇక్కడ నాయకుడిని. నా సైనికులకు నా అవసరం ఉంది. టెన్షన్ పడొద్దు. నేను మళ్ళీ ఖచ్చితంగా తిరిగొస్తాను" అని చెబుతాడు. ఆ తర్వాత తలుపులు మూసేసి వెళ్ళిపోతాడు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఫరాహా చీకట్లో ఒంటరిగా, నిరాశగా ఉంటుంది. బయట పెద్ద పెద్ద శబ్దాలు, కాల్పులు, కేకలు. కొద్దిసేపటికే అంతా మౌనం. తలుపులు బయట అడుగుల శబ్దం. ఫరాహా ఆనందంతో నాన్న అని అంటుంది కానీ ఎవరూ కూడా స్పందించరు. అడుగుల శబ్దం ఆగిపోతుంది. ఫరీహా విసిగిపోయి నేల మీద కూర్చుంటుంది. తర్వాత చీకటి పడుతుంది. ఆకలిగా ఉండటంతో గదిలో కొంత ఆహారం తిని అలసిపోయి కూర్చుంటుంది. మళ్ళీ బయట ఏదో శబ్దం. నాన్న అని పిలుస్తుంది కానీ ఈసారి భయంకరమైన బాంబుల శబ్దం వినిపిస్తాయి. చుట్టూ పొగ, దమ్ము, అరుపులు. వెంటనే తలుపుల కింద ఉన్న సంచులతో మూసేసి పొగ లోపలికి రాకుండా చేస్తుంది. తర్వాత అలసిపోయి నేల మీద పడుకుంటుంది. టైం గడిచే కొద్దీ ఫర్హా బలహీనంగా మారిపోతుంది. మొహమంతా దుమ్ముతో నిండిపోతుంది. ఫర్హా ఎప్పుడు బయటకొస్తుందో తెలీదు. ఒకరోజు రాత్రి బయట వర్షం బాగా పడి వర్షపు నీళ్లు లోపలికి వస్తూ ఉంటాయి. ఫరా దానితో ఆడుకుంటూ ఉంటుంది. గదిలో ఉన్న ఆహారం కూడా అయిపోయి ఉంటుంది. ఆకలి తట్టుకోలేక పచ్చి ఆలుగడ్డలు తింటుంది. రాత్రి తన పుస్తకం తెరిచి చూస్తే ఉన్నప్పుడు అందులో స్కూల్ అడ్మిషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని చూస్తున్నప్పుడు లాంతర్న్ నూనె తగ్గిపోతుంది. తర్వాత వెలుతురు కోసం గడ్డిపాడి మంట వచ్చేలాగా చేస్తుంది. తర్వాత గదిలో ఒక కత్తి కనిపిస్తుంది. దాంతో తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ తలుపులు తెరుచుకోదు. తనకి మెల్లగా నమ్మకం కూడా కోల్పోతుంది. నెక్స్ట్ రోజు ఉదయం బయట జనాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఫర్హా చిన్న రంధ్రం నుండి బయట చూస్తూ ఉంటుంది. బయట ఒక గర్భిణీ మహిళ ప్రసవిస్తూ ఉంటుంది. ఆమె భర్త టెన్షన్ పడుతూ ఆమెకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపు తంటాలు పడిన తర్వాత ఆమె ఒక పిల్లాడికి జన్మనిస్తుంది. ఆమె భర్తకు ఆల్రెడీ 2 కూతుళ్లుంటారు. ఇప్పుడు కొడుకు పుట్టడంతో చాలా సంతోషంగా ఉంటాడు. అతని పేరు అబూ మహమ్మద్. తన కొడుకుని ముద్దు పెట్టాలని చెవిలో నమాజ్ చదువుతాడు. ఫరహా అతని పేరు విన్న వెంటనే గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. అబూ మహమ్మద్. అక్కడ చుట్టూ చూస్తారు. ఫర్హా "నేను ఈ గదిలో ఇరుక్కుపోయాను" అని చెప్పి అతన్ని సహాయం కోరుతుంది. సో, అబూ మహమ్మద్ తలుపు విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే టైంలో ఇజ్రాయెలు సైనికులు జీప్ వేసుకొని అక్కడికి వస్తారు. అతను తన భార్య, పిల్లల్ని దాచడానికి ప్రయత్నిస్తాడు కానీ సైనికులు అతన్ని పట్టుకుంటారు. ఇజ్రాయెల్ సైనికులు ఇంట్లోకి రాంగానే అబూ మహమ్మద్ భయంతో "ఈ ఇల్లు నాది కాదు. నేను నీళ్లు తాగటానికొచ్చాను" అని చెబుతాడు. కానీ అక్కడ ఒక మాస్క్ వేసుకున్న సైనికుడు అతని ప్రాంతానికి చెందినవాడు కాదు. ఈ ఇంటి యజమాని ఇతను కాదని చెబుతాడు. తర్వాత కమాండర్‌కి ఇంట్లో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆ రక్తపు మరకలు ఎందుకుందో తెలుసుకోవాలనుకుంటాడు. అవి అబూ మహమ్మద్ భార్య ప్రసవించినప్పుడు పడిన రక్తపు మరకలు. కమాండర్ వెంటనే ఇల్లు మొత్తం వెతకమని సైనికులకు చెబుతాడు. తర్వాత ఫరహా గది వైపు వెళుతూ బయట సైనికులు అరుపులు వినిపిస్తూ ఉంటే ఫరహా భయంతో చేతిలో కత్తి పట్టుకొని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈలోపు సైనికులు అబూ మహమ్మద్ భార్యని కనిపెడతారు. ఒక లేడీ సోల్జర్ ఆమె కొద్దిసేపటి క్రిందటే ప్రసవించింది తెలుసుకొని ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది. ఫరహా ఈ సీన్ చూసి చాలా భయపడుతుంది. పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి అబూ మహమ్మద్ కమాండర్ కాళ్ల మీద పడి ఏమీ చేయొద్దని బతిమలాడుకుంటాడు. కానీ కమాండర్ కనికరం కూడా చూపించడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక అబూ మహమ్మద్ భార్య కోపంతో సోల్జర్ మొహం పైన ఉమ్మేస్తుంది. తర్వాత సైనికులు అతని 2 కూతుళ్లను
కూడా కనిపెడతారు. మాస్క్ వేసుకున్న వ్యక్తి కమాండర్ను ఈ అమాయకుడిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ కమాండర్ ఎవరి మాట వినడు. సైనికులు ఆ కుటుంబాన్ని ఒక వరుసలో నిలబెడతారు. కమాండర్ వాళ్ళని చంపేయమని ఆదేశాలిస్తాడు. తుపాకీ కాల్పుల శబ్దంతో మొత్తం ప్రాంతమంతా భయంకరంగా మారిపోతుంది. ఆ అమాయకుడు చిన్నపిల్లలు అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత అంతా సైలెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫరీహా గదికి చేరుకున్న మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, ఆమె తండ్రే. అతను ఫర్హాను పిలిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కమాండర్ తన సైనికులకు పుట్టిన ఆ చిన్న బిడ్డని కూడా చంపేయమని చెబుతాడు. అయితే ఒక బుల్లెట్ కూడా వేస్ట్ చేయొద్దంటాడు. అందుకే ఆ సైనికుడు బిడ్డని కాలితో తొక్కి చంపాలనుకుంటాడు. అయితే అతను ఆ పని చేయలేకపోతాడు. ఎంత క్రూరమైన వ్యక్తి అయినా సరే చిన్న బిడ్డను అలా చెయ్యలేడు. కాబట్టి తన చేతి కర్చీఫ్‌ని ఆ బిడ్డ మొహం మీద వేసి ఊపిరాడకుండా చేస్తాడు. కొన్ని గంటల క్రితమే జన్మించిన ఆ పసికందు ప్రాణం ప్రమాదంలో ఉంటుంది. ఫర్హా ఆ బిడ్డని ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది. తర్వాత ఆమె గదిలో నుండి బయటకు వచ్చి ఆ బిడ్డని చూడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. కొద్దిసేపు తర్వాత బిడ్డ ఏడుపు ఆగిపోతుంది. ఫర్హా తలుపు దగ్గర కూర్చొని ఆ బిడ్డ శబ్దం వినిపిస్తుందని ఊహించుకుంటూ ఉంటుంది. తను ఆ బిడ్డని మహమ్మద్ అని పేరు పెడుతుంది. నెక్స్ట్ రోజు ఫర్హా నిద్ర లేచేసరికి ఒక తుపాకీ కనిపిస్తుంది. సో ఆ గదిలో ఎక్కువసేపు ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. తుపాకీలు, బుల్లెట్లు పెట్టి తనను తానే ధైర్యం తెచ్చుకుంటుంది. కళ్ళు మూసుకుని తలుపుల మీద కాలుస్తుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు ఆమె మొహంపై పడతాయి. తలుపు తెరుచుకుంటుంది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చి నీటి ప్రాంతంలో ఉన్న నీళ్లు తగ్గుతాయి. తరువాత ఆ బిడ్డను చూసి చాలా భయపడుతుంది. ఆ బిడ్డ చనిపోయి ఉంటుంది. అతని శరీరం మీద ఈగలు, చీమలు ఉంటాయి. ఫర్హా అది చూసి చాలా బాధపడుతుంది. ఆ పిల్లాడు కూడా మనలాగే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. కానీ అలా బలైపోయాడు. దేవుడు ఆ బిడ్డని ఎందుకు పుట్టించాలి? ఎందుకు చంపేయాలి? అని తన మనసులో అనుకుంటుంది. ఈ సీన్ చూశాక ఫర్హా పూర్తిగా మారిపోతుంది. నెమ్మదిగా ముందుకు నడుస్తుంది. కొన్ని రోజుల క్రితం సంతోషంగా, ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు శవాల వాసనతో నిండిపోయింది. తర్వాత తనకి ఇష్టమైన ఉయ్యాల్లో కూర్చుని చుట్టూ ఉన్న వినాశనాన్ని చూస్తూ ఉంటుంది. జేబులో నుంచి స్కూల్ అడ్మిషన్ ఫామ్ తీసి విసిరేస్తుంది. తర్వాత నెమ్మదిగా ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో కూడా పట్టించుకోదు. ఎవరికీ తెలియని మార్గంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంది. ఫర్హా అసలు పేరు రదియా. తాను నడుచుకుంటూ సిరియా శరణానిధి శిబిరం దాకా వెళుతుంది. అక్కడ తన స్టోరీ మొత్తం అందరికీ చెబుతుంది. తన తండ్రిని ఎన్ని సంవత్సరాలు వెతికినా కూడా ఎక్కడా కనిపించడు. ఈ సాడ్ సీన్‌తో మూవీ ఎండ్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.